నేను 4:30కు పోయినా. పోయే వరకు గొంతు కోసిర్రు, పడిపోయి ఉన్నది. ఇక లొల్లి పెట్టిన, అందరు వచ్చారు. అంతే ఇక ఎవ్వరు కోసింది తెలియదు. మొత్తం మీద అయితే గొంతు ఇంత లోతు కోసేసారు, చచ్చిపోయింది. అంటే అంతకుముందు ఆమె మీకు ఫోన్ చేసి ఏమన్నా కిరాణా షాప్ ఉంది కదా, ఏమన్నా ఏమన్నా ఇట్లా ఏమన్నా చెప్పిందా? ఒక పావుదాకా 2కి ఫోన్ చేసింది. చేసి లైన్ ఎప్పుడు ఉన్నదంటే ఒక బండి అనుకున్నది, వత్త చెప్పానే అంటే ఒక మాజా డబ్బాలు లేవు, 2 లీటరే కదా అంటే ఓ 3 తీసుకున్నా, మనకి ఎక్కువ అమ్మాయి కదా, ఓ 10 రోజుల దాకా సరిపోతుంది అంటే సరే సరే సాల్తీ అన్నది. ఇక పెట్టేసింది. అంతే, మంచిగానే మాట్లాడింది. సరే రా అన్నది, మంచిగానే మాట్లాడింది. అంటే మీరు ఎన్ని గంటలకు పోయినా ఇంటికి? ఆమె ఇంటికి పోయిన తర్వాత పిలిస్తే బయటికి రాలేదా? మీరు ఇంట్లో పోయి చూసారు ఎట్లా? నా భార్య నేను ఇంటికి పోతే ఎంత జ్వరం వచ్చినా గేటు తీస్తుంది. గేటు కాడికి రాలే, ఒక గేటు తీసినది, ఒక గేటు పెట్టిన్నది. అయితే చూస్తే ఏమో అత్తలేదంటే ఏమైనా గిరాకీ ఉన్నదేమో అని అనుకున్నా. నేనే ఆ బండి షాల్వెన పెట్టి గేటు తీసుకొని లోపలికి పోయి బండి ఆపి చూసే వరకు మొత్తం అడుగులు ఉన్నది. బావో అయ్యో అని గేటు కాడికి వచ్చి పెడితే అందరూ చిర్ర అంతా దొక్కిరు. ఇక కుక్కలు పశువు అట్టలే అంత జరిగింది. 4